మన మొదటి అధ్యాయం స్టడీ ముగించుకున్నాము. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము మనము 12వ వచనం నుండి 28వ వచనం వరకు మార్చి చదువుతాం. మొదటి 11 వచనాలు ఆరాధన కొరకే మరోసారి మనం చూస్తాము. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం నుండి 28వ వచనం వరకు మనము మార్చి చదువుతాం. ఏలి కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. బొరుసులో కానీ, తపేలలో కానీ, గోనలో కానీ, కుండలో కానీ అది గుచ్చినప్పుడు ఆ కుంగి చేత బయటకు వచ్చినదంతయు యాజకుడు తన కొరకు తీసుకొనును. షిలోహుకు వచ్చు ఇశ్రాయేలులందరికీ వీరు ఇలాగూ చేయొచ్చు వచ్చిరి. ఈ క్షణమందే వారు క్రొవ్వును దహింతురు. తర్వాత నీ మనసు వచ్చినంత మట్టుకు తీసుకుని వచ్చునని వానితో ఆ మనిషి చెప్పిన ఎడల వాడు అలాగ వద్దు, ఇప్పుడే ఇయ్యవలెను, లేని ఎడల బలవంతము చేత తీసుకొందునను. బాలుడైన సమూయేలు నారతో చేయబడిన ఎఫోదును ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. యెహోవా సన్నిధిని మనవి చేసుకొనగా నీకు దొరికిన ఈ సంతానమునకు ప్రతిగా యెహోవా నీకు సంతానమునిచ్చునుగా. కానీ ఏలి ఎల్కానాను అతని భార్యను దీవించిన తరువాత వారి ఇంటికి వెళ్ళిరి. ఏలి బహు వృద్ధుడాయను. ఇశ్రాయేలీయులకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గర సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటయు మాట చెవిని పడగానే వారిని పిలిచి ఇట్లా నేను నా కుమారులారా ఇలాగూ చేయవద్దు, నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. అతడు నా ముందర ఎఫోదును ధరించి నా బలిపీఠం మీద అర్పణమును ధూపమును అర్పించుటకై నాకు యాజకుడగినట్లు ఇశ్రాయేలు గోత్రముల నుండి నేను అతన్ని ఏర్పరచుకుంటుని ఇశ్రాయేలీలు అర్పించిన హోమ వస్తువులన్నిటినీ నీ పితరుని ఇంటి వారికి ఇచ్చి తిని. ప్రభు సాయం కొరకై ప్రార్థన చేస్తాను. తండ్రి, వందన స్తోత్రాలు. సమయంలో మద్దతించబడినటువంటి బలను పెట్టుకున్నాము. దేవా, యోగ్యంగా మేము బలను సమీపించినట్లు దేవా మీరే మాతో కూడా మాట్లాడుతున్నామని ప్రార్థన చేస్తున్నాము. వాక్యపు వెలుగులో పరీక్షించుకొని యోగ్యంగా బలను మేము సమీపించినట్లు దేవా మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ దాసుని తండ్రి ఆత్మాభిషేకం నిమ్ము. దేవా, ఎవరి ఆత్మ ఎక్కడి కొలది వచ్చారో మీరు మాట్లాడు. నా మాటలు ఏ ఒక్కరిని సంతృప్తిపరచ జాలవు. నిష్ప్రయోజకమైన మాటలు, ఒట్టి మాటలను కట్టిపెట్టమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కనుక తండ్రి క్షేమాభివృద్ధిని కలిగించి మీ మాటలు మీరు అనుగ్రహించు. మీ స్థిరసత్వాన్ని కోరుతూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సమూయేలు మొదటి అధ్యాయాన్ని మనం ముగిస్తూ వచ్చాము. అందులో ఎల్కానా కుటుంబాన్ని గురించి, తర్వాత
హన్నాను గురించి మనం స్టడీ చేస్తూ వచ్చాము. ఇది 2వ అధ్యాయంలోనికి మనం ప్రవేశిస్తే 2వ అధ్యాయంలో మనం మరొక కుటుంబాన్ని గురించి మనం చూస్తాం. మనం చదివిన మాటల్లో మనకు అర్థమవుతుంది ఆ కుటుంబం ఏంటో. ఎవరు వారు? ఏలీ కుటుంబాన్ని గురించి చూస్తాం. ఏలీ కుటుంబం చూడండి, 1-2 అధ్యాయాలలో ఎల్కానా లేవి వంశం నుంచి వచ్చినవాడే కాబట్టి యాజకత్వ పరిచర్య జరిగించడానికి కొరకై వారు ఆ వంశంలో నుంచి సమూయేలు తీసుకురాబడ్డాడు. అంతకుముందు అక్కడ యాజకత్వ పరిచర్య చేసినటువంటి మరొక కుటుంబం అక్కడే ఉంది. ఏ కుటుంబం అది? ఏలీ కుటుంబము అని. ఈ 2 కుటుంబాల వ్యత్యాసాన్ని మనం చూస్తే కాబట్టి ఎంత విచారకరంగా ఉంటుందో మనకు అర్థమవుతుంది. సమూయేలు మొదటి గ్రంథము ఈ ఏలీ కుటుంబం యొక్క ఆరంభాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 27-28 వచనాలు. చాలా అక్కడ ఆగుతాం. కాబట్టి ఇక్కడ ఎవరిని గురించి రాయబడింది? ఏలీని గురించి. కాబట్టి ఏలీ ఒక ప్రవక్త, ఏలీ ఒక న్యాయాధిపతి, ఏలీ ఒక దీర్ఘదర్శి. కాబట్టి ఏలీ అనేటువంటి మాటకు అర్థం ఏంటి అని అంటే ఉన్నతుడు, లేకపోతే యెహోవా ఉన్నతుడు అని అర్థం. ఏలీ అనేటువంటి మాటకు అర్థం ఏంటి? ఉన్నతుడు, యెహోవా. వాస్తవమే. 27వ వచనం ఏలీ కుటుంబం యొక్క ఆరంభాన్ని మనం చూస్తే దైవజనుడు ఏలీ వద్దకు వచ్చి ఇట్లా అన్నాడంట, యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చినదేమనగా, నీ పితరునింటి వారు ఐగుప్తు దేశమందు ఫరో ఇంట్లో ఉండగా నేను వారికి ప్రత్యక్షమైనాను అని. పారాధనలో కూడా విన్నాం ఆ మాట. కాబట్టి వారు మన పితరులు ఐగుప్తు దేశమందు ఫరో ఇంట ఉన్నప్పుడు దేవుడు వారికి ఏమయ్యాడంట? కాబట్టి వారికి ప్రత్యక్షమైతూ వచ్చాడు. ప్రత్యక్షమైతూ కాబట్టి అంటే ఈ యాజకత్వపు పరిచర్య ఇప్పుడు ఏలీ కంటే ముందు కూడా ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఏలీనే కాదు, ఏలీ కంటే ముందు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో దాసత్వంలో ఉండగా కాబట్టి అక్కడ ఈ యాజకత్వం మన పితరులకు దేవుడు ప్రత్యక్షమై అక్కడే యాజకత్వ పరిచర్య గురించి మాట్లాడుతూ వచ్చాడు. నిర్గమకాండము 28వ అధ్యాయం. నిర్గమకాండము 28వ అధ్యాయం మొదటి 3 వచనాలు మొదటి 2 వచనాలు మనం చదివితే, యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అహరోను కుమారులైన నాదాబును, అబీహును, ఎలియాజరును, ఈతామారును ఇశ్రాయేలు నుండి నీ యొద్దకు. కాబట్టి మోషేతో ప్రభువు అన్నాడు, నాకు యాజకత్వము సేవ చేయటానికి నా ప్రజలకు. కాబట్టి నీవు ఏం చేయాలి అని అంటే అహరోను యొక్క కుమారులను వారి నా కొరకే ప్రత్యేక పరిచి, కాబట్టి అతనికి అలంకారమును ఘనతను కలుగునట్లు నీ సహోదరైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్ట వాలేయను. ఆ మాటను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఆ తర్వాత మనం 39వ అధ్యాయం 1వ వచనంలోని కూడా వెళితే ఈ యాజకత్వ పరిచర్య సేవను గురించి అక్కడ రాయబడతా వచ్చింది. అక్కడ ఏమి ఇచ్చాడంట? సేవా వస్త్రమును. కాబట్టి ఈ యాజకత్వపు పరిచర్య సేవ అనేది ఏలీ దగ్గరే కాదు, అంతకుముందు మన పితరులు ఫరో ఇంట ఉన్నప్పుడు దేవుడు ఒక గోత్రమును ఎన్నుకున్నాడు. కాబట్టి అందులో నుంచి ఏ గోత్రం అది? ఇశ్రాయేలీయుల యొక్క 12 గోత్రాలు ఉన్నాయి. ఆ గోత్రాలలో కూడా లేవి గోత్రాన్ని ఎంచుకున్నాడు. లేవి గోత్రములో కూడా అహరోను వంశమును దేవుడు ఏర్పరచుకున్నారు. దేని కొరకు? ప్రభు యొక్క ఈ ప్రధాన యాజకత్వం చేయట కొరకే. యాజకత్వం అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏలీ
కాబట్టి ఎవరో అక్కడ అహరోను ప్రధాన యాజకుడు, ఆ తర్వాత తమ కుమారులు ఉన్నారు, యాజకత్వ పరిచయం చేస్తూ ఉన్నాడు. అలాగనే ఇక్కడ కూడా ఏలి ఉన్నాడు ప్రధాన యాజకుడుగా. ఏలి యొక్క కుమారులు ఉన్నారు ఓఫ్ని, ఫినెహాసులు. వీరు కూడా ఎవరు అంటే 13వ వచనాన్ని మనం చదువుతాము. అంతకంటే ముందు వీరు కూడా 13వ వచనం కంటే వాళ్ళు కూడా 22వ వచనం, వారు ప్రత్యక్ష గుడారము ద్వారము దగ్గర సేవ చేయుటకు అన్నాడు. ఇశ్రాయేలీయులకు తన కుమారులు చేసిన కార్యములన్నీ. వారు ఎవరు? వారు ఏలి యొక్క కుమారులు. కాబట్టి ప్రధాన యాజకత్వం ఏలి చేస్తూ ఉంటే ఆయన కుమారులు కూడా యాజకత్వాన్ని జరిగిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇట్టి యాజకత్వపు సేవ కలిగినటువంటి ఏలి కుమారులను గురించి నాడు అహరోను గురించి, అంటే పితరులు ఐగుప్తులో ఉన్నప్పుడు వాని గురించి మాట్లాడి వారికి అప్పగించినటువంటి యాజకత్వ పరిచయం గురించి మాట్లాడి ఇప్పుడు ఏలిని గురించి మాట్లాడుతున్నాడు. ఆ దైవజనుడు ఏలి వద్దకు వచ్చి ఆ మాట అన్న తర్వాత ఇప్పుడు 28వ వచనంలో ఏలిని గురించి ఏమని రాయబడిందో చూస్తాం. అతడు నా ముందర అర్పించుటకై నాకు యాజకుడు ఉన్నట్లు చాలు. కాబట్టి ఇప్పుడు ఈ యాజకత్వపు పరిచర్యను గురించి, దాని యొక్క శ్రేష్టతను గురించి మాట్లాడుతూ వీరిని గురించి ఏమన్నాడు? మొట్టమొదటి నేను కింద నుంచి వస్తాను. నేను అతనిని ఏం చేశానంట? కాబట్టి 12 గోత్రాలు ఉంటే 12 గోత్రాలలో కూడా లేవి గోత్రములలో కూడా ఎవరిని? అహరోను యొక్క సంతతిని. కాబట్టి అక్కడి నుంచి ఈ ఏర్పాటులోనికి వీరు తీసుకురాబడతా వచ్చారు. కాబట్టి అంటే ఇది వారి యొక్క ఏర్పాటును గురించి మాట్లాడుతూ, అంటే యాజకత్వము అనేది ఎంత శ్రేష్టమైందని చెప్పడానికి వారు ఎవరంటే వారు ఏర్పరచబడినటువంటి వారు. రెండో మాట అన్నాడు, ఎక్కడి నుంచి ఏర్పరచాడు అని అంటే ఇశ్రాయేలుల గోత్రములలో నుండి. కాబట్టి లోకంలో ఇంతమంది ఉన్నారు, అయితే ఇట్టి లోకములో ఎంతోమంది ప్రజలు ఉన్నారు. కాబట్టి గొప్పవారు ఉన్నారు, పేరు కలిగినటువంటి వారు ఉన్నారు. అయితే వారెవరిని కూడా దేవుడు ఏం చేయలేదంట? ఏర్పరచుకోలే. అట్టి వారిలో నుండి, ఇశ్రాయేలీయుల గోత్రంలో నుండి, కాబట్టి లోకం ఉన్నటువంటి ఆ ప్రజలలో నుండి దేవుడు మనలను వారి నుంచి తీసుకుని వచ్చాడు. కాబట్టి ఇప్పుడు వారు ఏర్పరచబడిన వారు ఎక్కడి నుండి అంటే ఇశ్రాయేలీయుల గోత్రంలో నుండి. దేని కొరకు అనేది 3వ వచనం. మళ్ళా మరొక మాట జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ ఒక మాటని అతడు 28వ వచనం ఆరంభంలో అతడు నా ముందర, దేని కొరకంట? దేవుని ఎదుట. వారేం చేయాలంటే ఇప్పుడు 2వ దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనంలో వారు ఏం చేయాలో రాయబడింది. నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపం వేయటకును తనకు పరిచర్య చేయటం, అంటే తన ముందర తనకు పరిచర్య చేయటానికి అనే మాటను చూస్తున్నాం. ఆ తర్వాత 4వ మాట ఏమనంటే ఏఫోదును ధరించుట. ఏఫోదు అనేది ఏం చూపిస్తుంది అనంటే ఆ యాజకుని యొక్క ఘనతను. అందుకే నేను ఇందాక మాట చదివాం కదా మనం, నిర్గమకాండం 28వ అధ్యాయము 1-2 వచనాలలో ఏం చదివాము? 28 2వ వచనంలో అనుకుంటాను. అతనికి అలంకారమును ఘనతయు, అంటే ఏఫోదు అనేది యాజకునికి ఏం తీసుకుని వస్తుంది అని అంటే అతనికి ఘనతను తీసుకుని వస్తుంది. అంటే ఏఫోదును ధరించటము అనేది అది ఆ వస్త్రము అది సౌందర్యమును ఘనతను చూపిస్తూ ఉంది. ఆ తర్వాత మనము నిర్గమకాండము తర్వాత మనం ఆ ముందు కూడా తర్వాత కూడా చూడగలుగుతూ వస్తాం. 28 29 అధ్యాయాలలో ఏఫోదు అంటే యాజకుని యొక్క వస్త్రముల గురించి మాట్లాడుతున్నప్పుడు, అంటే ఆ వస్త్రము దేనికి సాదృశ్యం ఏఫోదు అని అంటే యాజకునికి కలిగినటువంటి సౌందర్యము, వారు కలిగినటువంటి ఘనతను చూపిస్తుంది. 5వది
ఇంకో మాట అన్నాడు ఇక్కడ ఏమిటంటే, ఏఫోదు ధరించుకున్న తర్వాత నా బలిపీఠం మీద అర్పణమును ధూపమును అర్పించుటకై నాకు. కాబట్టి ఇప్పుడు బలిపీఠం మీద అర్పణమును ధూపమును అర్పించినటువంటి వారు ఎవరంటే ఇప్పుడు రాజులు ఉన్నారు కదా, వారెవరు ఆ పని చేయటానికి వీలు లేదు. సాహసించి ఒక ఆయన చేశాడు దైవ గ్రంథంలో. ఎవరైనా? ఉజ్జియానా? చదువుదాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం అనుకుంటే 26వ అధ్యాయము ఒక మాటని. దినవృత్తాంతాల 2వ గ్రంథం 26:18 వచనం. అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలముల నుండి బయటికి పొమ్ము. కాబట్టి ఇక్కడ అన్నాడు, ఆ ప్రజలు, ఆ ఇశ్రాయేలీయుల తర్వాత ఆ యాజకత్వం ఆ ప్రజలు అడ్డగిస్తూ ఉన్నారు. అయ్యా నీ పని కాదు అది, అహరోను సంతతి వారు ఉన్నారు కాబట్టి వారు చేస్తారు ఆ పని. ఈ ధూపం వేయటం అనేది నీ పని కాదు. అయితే సాహసించి కాబట్టి తాను చేసినటువంటి కార్యమును బట్టి ఆ ఉజ్జియా నొసట ఏం పుట్టిందంట? కుష్ఠరోగం పుట్టింది. నేను ఈ మాటలన్నీ జ్ఞాపకం చేస్తూ వచ్చింది ఎందుకంటే, యాజకునికి యొక్క ఘనత ఏంటో, యాజకుని యొక్క కాబట్టి మహిమ ఘనత ఏంటో, ఆ యాజకునికి ఇవ్వబడినటువంటి ఆ ప్రశస్తత ఏంటో మీకు జ్ఞాపకం చేయటానికి. సరే, ఇప్పుడు నేను ఇక్కడే ఆగితే కాబట్టి దాన్ని మనం అన్వయించుకున్నప్పుడు నేను ఒక మాటని ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేయాలి. ఏంటి అంటే, పౌలు అపోస్తలుడు హెబ్రీయులకు రాస్తూ హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుతాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం. ప్రతి ప్రధాన యాజకుడును మనుషులలో నుండి ఏర్పరచబడిన వాడై పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములను జరిగించుటకై మనుషుల నిమిత్తము నియమింపబడని. ఇక్కడ స్పష్టంగానే ఉంది, ప్రతి ప్రధాన యాజకుడును మనుషుల నుండి ఏర్పరచబడిన వాడై అని అన్నాడు అక్కడ. ఆ తర్వాత 4వ వచనంలోనికి వచ్చినప్పుడు, మరియు ఎవడును ఈ ఘనత తనకు తానే వహించు కొనడు గాని అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడిన వాడై. అంటే ఇప్పుడు మనుషులలో మనుషుల నుండి ఏర్పరచబడిన వాడై వాని గురించి కూడా మాట్లాడింది. ఎవడును ఈ ఘనత తనకు తానే వహించుకొనడు కాబట్టి దేవుని చేత పిలువబడినటువంటి వాళ్ళకి ఈ ఘనతను, అంటే ఇప్పుడు ఎవరు ఈ యాజకులు అనేది మనం చూస్తే, మన పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, అది ఇప్పుడు ఎవరమంట మనము. కాబట్టి అంటే నేను ఈ మాటలు ఎందుకు ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నా, అహరోనుగా కాదు, అహరోను తర్వాత వచ్చినటువంటి ఏలి, ఆ యాజకత్వం వారెంత ఘనముగా ప్రభు గణపరిచాడో, ఈనాడు ఆ యాజకత్వ పరిచర్యను దేవుడు మనం ఎవరమంటే ఇప్పుడు మనము కూడా రాజులైన యాజకులమే. అంటే ఈ ఘనత ఈనాడు దేవుడు నీకును నాకును కూడా ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు మనం ఎవరి మీనంటే మనము యాజకత్వపు పరిచర్య కొరకై ఏర్పరచబడిన వారు, మనమందరము కూడా రాజులైన యాజకులం. కాబట్టి అహరోన్ని గణపరిచి, కాబట్టి అహరోన్ని హెచ్చించినటువంటి ఆ దేవుడు ఎలాగో అహరోనికి ఆ 12 గోత్రాల్లో 11 గోత్రాలు కాదని లేవి గోత్రములో కూడా అహరోను వంశస్థులను ఎలాగో ప్రభు ప్రత్యేకంగా తీసుకుని వచ్చి వారిని ఎలా గణపరుస్తూ వచ్చాడో, ఆ గోత్రం నుంచి వచ్చినటువంటి ఏలి వారిని ఎలాగో ప్రభు ఆ ఏలి యొక్క కుటుంబము పరిచర్య ఆరంభము, యాజకత్వం యొక్క ఆరంభము ఎంతగా గణపరచబడతా వచ్చిందో, ఈనాడు ఆ యాజకులమైనటువంటి మన కొరకు వచ్చినప్పుడు ప్రభు మనం కూడా ఎంత ప్రశస్తమైన వారమో, ఎంత ఘనంగా ప్రభు మనల్ని గణపరిచాడో చూడండి. లోకంలో ఏర్పరచబడిన వారు చాలామంది ఉన్నారు, వారు కాదన్నాడు. వారిని కాదని దేవుడు మనల్ని ఏర్పరచుకొని ప్రభు మనల్ని హానర్ చేస్తూ వచ్చాడు.
ప్రభు మనల్ని గణపరిచాడు, హెచ్చించాడు. ఇప్పుడు మనం ఎవరు అంటే యాజకులమైనటువంటి ప్రజలం, గణపరచబడినటువంటి వారిని. అందుకే ఇదే పేతురు మొదటి పత్రికలోని ఒక మాటని 4వ వచనాన్ని చదువుతాం. 4వ వచనం, 2వ అధ్యాయం 4వ వచనం. మనుషుల చేత విసర్జింపబడినను వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు. కాబట్టి మనం ఎట్లా ఉండునట్లంట? పరిశుద్ధ యాజకులం మనం ఇప్పుడు. ప్రభు ఎంత మనల్ని గణపరిచాడో చూడండి. కాబట్టి ఇప్పుడు మనం ఎవరిమేనంటే లోకంలో సామాన్యమైనటువంటి ప్రజలం కాదు. మనకు సాటి అయినటువంటి వారు ఏ ప్రైమ్ మినిస్టర్ లేరు, ఏ చీఫ్ మినిస్టర్ లేరు, లేకపోతే ప్రెసిడెంట్స్ కూడా లేరు. అంతగా దేవుడు మనల్ని ఏం చేశాడమ్మా? గణపరిచాడు. కాబట్టి ఇప్పుడు మనం ఎవరిమేనంటే ప్రభు చేత మనం ఎవరిమేనంటే మనం ప్రశస్తమైన వారిని, మనము గణపరచబడి దేవుని యొక్క దృష్టిలో మనము ప్రియమైనటువంటి వారిని, మనము ఘనమైనటువంటి వారు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 4వ వచనం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 4వ వచనం. నీవు నా దృష్టికి ప్రియుడైనందున అది. కాబట్టి యెషయాతో అన్నాడు, యెషయా కాదు, ఈనాడు మనం దేవుని యొక్క దృష్టికి ప్రియమైనటువంటి వారిగా, ఘనమైనటువంటి వారిగా ఉన్నాం. కాబట్టి ఈ ఘనతను కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా ఏం చేయవలసిన వారిమి? ఘనముగానే జీవించవలసినటువంటి వారిమి. నిజంగా మన జీవితాల్లో అలాగూ ప్రభు కొరకే ఘనమైనటువంటి వారిగానే జీవిస్తున్నామా? 7వ వచనంలో అంటాడు, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారు. కాబట్టి ప్రభు యొక్క మహిమ కొరకై, ప్రభు యొక్క ఘనత కొరకే మనం జీవించాలి. ఎందుకు అనంటే దేవుడు మనల్ని ఏర్పరచుకుని తన మహిమ కొరకు, తన ఘనత కొరకు ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు మనల్ని చూసిన వారు ప్రభుని ఏం చేయాలా? మనం అంత ఘనముగానే గణపడాలా లోకమునకు. కానీ ప్రభు మనల్ని అంతగా గణపరిచి హెచ్చించి మహిమపరిచినప్పుడు, కాబట్టి లోకములో మనం ఘనమైనటువంటి వారిగానే, కాబట్టి హెచ్చైనటువంటి వారిగానే మనల్ని మనం కనపరుచుకున్నట్టు అనేది ఎంతైనా అవసరం. ప్రభు మనం ఘనంగానే కనపడాలి. అందుకే మనం అనేక పర్యాయాలు ఇటు ఘనమును తిమోతికి రాస్తూ పౌలు అపోస్తలుడు ఆ మాట జ్ఞాపకం చేసి నేను తర్వాత తలంపులోనికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాను. తిమోతి మొదటి పత్రిక, 2వ పత్రిక, క్షమించండి, 2వ అధ్యాయము 21వ వచనం. తను తాను పవిత్రపరుచుకునేలా ఘనత నిమిత్తమైన పాత్ర అయి. కాబట్టి ఒకసారి మనం ఎట్టివారమో జ్ఞాపకం చేస్తున్నాను మీకు. కాబట్టి ఏలి యొక్క ఆరంభం కూడా అంతే, ఘనత నిమిత్తమై. కాబట్టి పాత్రగానే ఏలి కనపడ్డాడు ఆరంభం. వారి కుమారులు కూడా ఒకవేళ నేను అనుకుంటే ఆరంభంలో ఆ మాటను బట్టి చూస్తే అలాగనే. కాబట్టి మన యొక్క ఆరంభం కూడా అంతే. మనము ఇంకను ఘనత నిమిత్తమైనటువంటి వారిగానే జీవించాలి. ఎంత గణపరిచారు ప్రభు దృష్టిలో, అలాగ నువ్వు జీవిస్తే నువ్వు ధన్యుడవు. ఒకసారి పరీక్షించుకో ప్రభు దృష్టిలో. కాబట్టి నువ్వు ఎలాగో ఇంకా ఘనముగా ఉన్నావా, లేకపోతే ఘనహీనముగా చేయబడతా వచ్చావా? 2వ తలంపులోనికి వెళతాము. ఇప్పుడు ఏలి కుమారుల యొద్దకు మనం వస్తాం. మనం భాగంలోనికి సమూయేలు మొదటి గ్రంథము, సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము. 2వ అధ్యాయము మనము 12వ వచనాన్ని చదువుతాం. ఏలి కుమారులు యెహోవాను ఎరగని వారై. అది ఆ 2 తలంపులతో నేను దినం ఆపేస్తాను. ఏలి కుమారులు, ఏలి కుటుంబం గురించి. కాబట్టి ఇప్పుడు ఏలి కుమారుల గురించి ఆ 2 మాటలు ఉన్నాయి అక్కడ. ఒకటి, ఏలి కుమారులు యెహోవాను ఎరుగనటువంటి వారై అనే మాట. చూడండి ఎంత విచిత్రంగా ఆయన గురించి రాయబడిందో. ఏలి కుమారులు యెహోవాను ఎరుగనటువంటి వారై. ఈ మాట వీరి గురించి అన్న తర్వాత వీరు ఎక్కడున్నారో తెలుసా? చదవండి ఇప్పుడు 22వ వచనం. ఏలి బహు వృద్ధుడాయను, ఇశ్రాయేలీయులకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు. అక్కడ ఆగుదాంలేండి. వీరు ఎక్కడున్నారు ఇప్పుడు?
ప్రత్యక్షపు గుడార ద్వారము దగ్గర ఉన్నారు వీళ్ళు. చూసారా? ప్రత్యక్షపు గుడార ద్వారం యొద్ద, ఒక మాట చెప్పాలంటే యాజకులు ఎక్కడ ఉంటారు? ప్రత్యక్ష గుడారంలోనే ఉంటారు కదా. ఏలి కుమారులు కూడా వారు ఎక్కడ ఉన్నారు అంటే వారు ప్రత్యక్షపు గుడారంలో ఉన్నారు. ప్రత్యక్షపు గుడారంలో ఉన్నటువంటి ఏలి కుమారులను గురించి ఏమని రాయబడింది అక్కడ? యెహోవాను. ఎంత విచారకరమైన మాట చూడండి. ప్రత్యక్షపు గుడారంలో ఉండి వారు దేవుని ఎరగనటువంటి వారు ఉన్నారంట. దేవుని ఇంటిలో ఉండి దేవుని ఎరగకుండా ఉండటం అనేది ఎంత విచారకరమో చూడండి. ఈనాడు దేవుని ఇంటిలోనే ఉన్నాము కాబట్టి దేవుని ఇంటిలోనే ఉండి దేవుని ఎరగనటువంటిది ఎంత విచారకరమో. ఈ మాట నేను ఇంగ్లీష్ యొక్క ట్రాన్స్లేషన్స్లో రెండు భాగాలు విభాగిస్తాను నేను దాన్ని. కాబట్టి వారు దేవుని ఇంట్లో దేవుని యెహోవాను ఎరగని వారు, దేవుని ఇంటిలో ఉండి దేవుని ఎరగనటువంటి వారిగా ఉన్నారు. ఒక ట్రాన్స్లేషన్ కింగ్ జేమ్స్ వర్షన్ మీ దగ్గర ఉంటే చూడండి, దే నో నాట్ ద లార్డ్ అన్నారు. ఈ మాట కరెక్ట్గానే ఇచ్చారు. వారు దేవుని ఎరుగనటువంటి వారు. కాబట్టి ఏంటి ఆయనను ఒకసారి దేవుని ఎరుగనటువంటి వారుగా ఉన్నారు దేవుని ఇంట్లో. అందుకంటే అది మనకు అర్థం కావాలంటే అసలు దేవుని ఎరగటం అంటే ఏంటో మనకు అర్థం కావాలా. దేవుని ఎరగటం ఏంటో మనకు అర్థమైతే ఈ అనుభవం వారు దేవుని ఇంట్లో ఉండి కూడా దేవుని ఎరగినటువంటి వారిగా జీవిస్తున్నటువంటి వారు ఎవరు? వారు ఏలి కుమారులు. దేవుని ఎరుగుట అంటే మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. మనము సత్యవంతుడైన వారిని ఎరగవలెనని. కాబట్టి మనం సత్యవంతుడైనటువంటి వారిని ఎరగాలని దేవుని కుమారుడు వచ్చి మనకి ఏమి ఇచ్చాడంట? వివేకమునిచ్చాడు. అంటే దేవుని ఎరగటము అని అంటే ఆ సత్యవంతుని గూర్చినటువంటి ఆ వివేకము, ఆ జ్ఞానాన్ని కలిగి ఉండటమే దేవుని ఎరగటము. కాబట్టి దేవుని గూర్చినట్టు ఇంకొక అది మనకి ఇంకా బాగా అర్థం కావాలి అని అంటే పౌలు అపోస్తలుడు కొలసీలకు రాస్తూ కొలసీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చదువుతాం. కొలసీ పత్రిక 1వ అధ్యాయము 9వ. అందుచేత చాలా అక్కడ అవుతాను, నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కాబట్టి దేవుని గూర్చినటువంటి ఆ జ్ఞానము లేకపోవటం విచారకరము. కాబట్టి ఆయనను ఎరగటము అంటే ఆయన గూర్చినటువంటి జ్ఞానమును కలిగి ఉండుట అంటే దాని అర్థం ఏంటి? ఇంకొక మాట జ్ఞాపకం చేసి నేను దీన్ని వివరిస్తాను. కీర్తనకారుడు 119వ కీర్తనలో ఈ మాట మనకు బాగా అర్థమవుతుంది. 111వ కీర్తన 10వ వచనం. 111వ కీర్తన 10వ వచనం. యెహోవా యందలి భయము. ఇప్పుడు చెప్పండి, దేవుని అంటే దేవుని ఎరగటము అని అంటే దేవుని గూర్చినటువంటి జ్ఞానము కలిగి ఉండటం. దేవుని యొక్క జ్ఞానమును కలిగి ఉండటం అని అంటే దేవుని గూర్చినటువంటి భయమును కలిగి ఉండటం. ఇప్పుడు ఏలి కుమారులు దేవుని ఇంటిలో ఉండి దేవుని ఎరగనటువంటి వారిగా ఉన్నారు. అంటే దేవుని ఇంటిలో ఉండి దేవుని గురించినటువంటి జ్ఞానం లేదు. ఆ జ్ఞానము లేకపోవటం వల్ల వాడు పశుప్రాయాలలాగా ప్రవర్తిస్తూ వచ్చారు. కాబట్టి దేవుని యొక్క భయము ఏలి కుమారులలో మనకు కనిపించదు. కాబట్టి ఇప్పుడు ఆ దేవుని ఎరగటము అంటే ఆయన కూర్చున్నటువంటి జ్ఞానం గురించి మాట్లాడుతూ ఇప్పుడు ఏమన్నాడు? మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకం గలవారు. కాబట్టి ప్రభుని ఎరగటము అంటే ప్రభుని కూర్చున్నటువంటి సంపూర్ణమైనటువంటి జ్ఞానము, సంపూర్ణమైనటువంటి వివేకమును, దేవుని విషయమైనటువంటి జ్ఞానమందు కాబట్టి మనము అభివృద్ధి చెందుతాని కిందకు వచ్చినప్పుడు. కాబట్టి ఇటు జ్ఞానమునందు మనం వివేకము గలవారును సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైనటువంటి వివేకము గలవారు అన్న తర్వాత ఇంకో మాట అన్నాడు. ఇప్పుడు ఆ జ్ఞానమును కలిగి ఉండుట, ప్రభుని ఎరిగి ఉండుట అన్న వరకు దేవుని విషయమైనటువంటి జ్ఞానమందు ఏం కావాలంట? అంటే దేవుని సంబంధమైనటువంటి జ్ఞానం లేదు వారికి. అంటే
దేవుని సంబంధమైనటువంటి జ్ఞానం వారికి ఎట్లా వస్తుంది? దేవుని యందు వారికి భయం కలిగి ఉన్నప్పుడు. కాబట్టి వారు దేవుని ఇంట్లోనే ఉన్నారు, దేవుని భయం లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు. అట్టి వారు దేవుని ఎరుగనటువంటి వారు. ప్రభు యొక్క బలలో చేవేస్తున్న సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుని యొక్క ఇంటిలోనే ఉన్నావు, దేవుని యొక్క జ్ఞానం నీకు లేదు. జ్ఞానము లేదు అంటే ఆ దేవుడు చూస్తున్నాడు, గమనిస్తున్నాడు, మనల్ని పరిశీలిస్తున్నాడు అన్న సంగతి ఆ జ్ఞానం లేకుండా దేవుడి ఇంట్లో యథేచ్ఛగా ప్రవర్తిస్తున్న వారిమే. ఇట్టివారు ఎవరంటే వారు దేవుని ఇంటిలో ఉండి దేవుని ఎరుగనటువంటి వారు. ఇంకో మాట కిందకు వచ్చిన తర్వాత, అన్ని విషయములలో ప్రభువుని దేవుని ఎరుగునటువంటి వారు రెండోది ఎట్లుంటారు అని అంటే, వారు ఆ జ్ఞానము చేత అన్ని విషయములలో దేవుని ఏం చేయనటువంటి వారు, వారు దేవుని సంతోషపెట్టేటువంటి వారు. కాబట్టి నిన్ను బట్టి నన్ను బట్టి దేవుడు సంతోషించకపోతే, కాబట్టి మనం దేవుని ఇంటిలో ఉండి దేవుని ఎరుగునటువంటి వారిమే. దేవుడు మన విషయమై సంతోషించాలి. కాబట్టి పౌలు అపోస్తలుడు హెబ్రీయులకు రాస్తూ హెబ్రీ పత్రికలో ఒక మాట అన్నాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 38వ వచనం. అతడు వెనక్కి తీసినలా అతని యందు నా ఆత్మకి ఏముండదు, సంతోషం ఉండదు. విశ్వాస మూలముగా జీవించును కానీ ఒకవేళ వాడు వెనుకకు తీస్తే వాని యందు నాకేముండదంట, దేవుని ఎరిగినటువంటి వారు. కాబట్టి వారు దేవుని ఏం చేయనటువంటి వారు, సంతోషపరిచేటువంటి వారు. అన్ని విషయంలో ప్రభువుని సంతోష పెట్టేటువంటి వారు. మూడోది ఏమన్నాడు అక్కడ, ఆయనకు తగినట్లుగా నడుచుకున్న వారు. కాబట్టి మూడోదిగా దేవుని ఎరిగినటువంటి ప్రజలు దేవునికి తగినట్లుగా, ఈ మూడు జరగాలంటే వారు దేవుని యందు ఏం కలిగి ఉండాలా, భయభక్తులు. అది ఆయనను గూర్చినటువంటి దేవుని విషయమైనటువంటి జ్ఞానం ఉంటుంది. ఆ తర్వాత అన్ని విషయములలో మనం ప్రభుని సంతోషపెట్టగలుగుతూ వస్తాం. మూడవదిగా ఆయనకు తగినట్లుగా జీవిస్తాం. ఇప్పుడు ఏలీ కుమారుల విషయంలో ఈ మూడు కూడా లేవు. ఏ మూడు? దేవుని విషయమైనటువంటి జ్ఞానం వారికి లేదు, కారణం దేవుని భయమే వారికి లేదు. కాబట్టి అన్ని విషయములలో దేవుణ్ణి వారు ఏం చేయట్లేదు, సంతోష పెట్టడంలే. ఎందుకనంటే వారి విషయమై దేవుడు ఎంత ఒక విచారకరమైన బాధాకరమైన ఒక మాట అన్నాడు. 22వ అధ్యాయము 1 సమూయేలు గ్రంథము 25వ వచనం 2వ భాగంలో, అయితే యెహోవా వారిని చంపదలిచి ఉండెను గనుక, చూసారా, యెహోవా వారిని ఏం చేయదలిచాడంట. ఎందుకు? వారి ద్వారా ప్రభు ఏం కావట్లేదు, సంతోషం కలగట్లే. మూడోది, ఆయనకు తగినట్లుగా వారు నడవట్లేదు. ఎంత విచారకరమో. కాబట్టి దేవుని ఎరిగినటువంటి వారిగా దేవుని యొక్క ఇంటిలో ఉంటూ దేవుని ఎరగినటువంటి ప్రజలముగా జీవిస్తున్నాం. ప్రభు యొక్క బలలో వేయబోతున్నటువంటి సహోదరి, ప్రియ సహోదరుడా, ఏలీ కుమారుల వలన జీవితం ఉందేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుని ఇంట్లోనే ఉంటూ దేవుని ఎరగినటువంటి ప్రజలముగా ఉన్నాం. దాని అర్థము ఆయన గూర్చినటువంటి భయం లేదు. దాని అర్థము మనల్ని బట్టి ప్రభు సంతోషించట్లే. దాని అర్థము మనము ఆయనకు తగినట్లుగా. ఈ మూడు కారణాలే నువ్వు దేవుణ్ణి ఎరుగుతున్నావా ఎరగలేదన్న సంగతిని తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి దేవుని ఇంటిలోనే ఉన్నారు, దేవుని ఎరుగినట్లు వారిగా ఉన్నారు. కాబట్టి అనేకసార్లు మనం కూడా ఎట్లా ఉంటామో అనే విషయాన్ని నేను ఇక్కడ జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. కాబట్టి దేవుని ఇంట్లో ఉంటూ దేవుని ఎరిగినటువంటి వారిగా ఉన్న ఆ మూడు మాటలు జ్ఞాపకం చేసిన తర్వాత పౌలు అపోస్తలుడు తీతుకు రాస్తూ ఒక మాట అన్నాడు. ఏమన్నాడు అక్కడ? తీతు పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో అక్కడ అవుదామక, దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందురు గాని తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టు ఉన్నారు. ఇప్పుడు ఏలీ కుమారులు
వారి క్రియల మూలంగా దేవునిని ఎరుగమన్నట్టుగా ఉన్నారు. వారి క్రియలు ఎట్టున్నాయి తెలుసా? ఏలి కుమారుల యొక్క క్రియలు ఎట్లున్నాయమ్మా? నేను ఇక్కడ మాటలు జ్ఞాపకం చేస్తాను, కొన్ని మాటలు. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 14 వచనం 15 వచనం. బరుసులో కానీ, తపాలలో కానీ, గోనలో కానీ, కుండలో కానీ అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటకు వచ్చినది అంతయు యాజకుడు వచ్చిరి వారి క్రొవ్వును దహింపక మునుపు చూడండి, వారి క్రియలు ఎట్లున్నాయి నేను జ్ఞాపకం చేస్తున్నా. ఎవరైనా ప్రత్యక్ష గుడారం దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే బలిని అర్పించి మొట్టమొదటిగా ఆ క్రొవ్వును ఆ దహన బలి కట్టను దహించి అది ప్రభుకి ఇస్తారు. ఆ తర్వాత అది ఉడికిన తర్వాత ఒక కొంకి లాంటి ఇది ఉంటుంది. ఆ కొంకిని ఆ ఉడుకుతున్నటువంటి ఆ కుండలో కుచ్చి అది ఎంత లోపలికి వెళుతుందో, అంటే ఎంతవరకు కుచ్చగలుగుతారు అంతవరకు కుచ్చుతారు. కుచ్చిన తర్వాత దాన్ని తీస్తారు. బయటికి తీస్తే ఎంత మాంసం అయితే వస్తుందో అదంతా ఎవరిది? యాజకునికి ఇవ్వాల. అయితే ఇక్కడేం జరుగుతుంది? కొంతమందిని పంపించారంట, ఇది ఉడికేదాకా మేము ఉండము, ఏమంటున్నారు అక్కడ? పచ్చి మాంసమే మాకు. అంటే ఎంత వారి క్రియలు ఎంత అంటే ఎంత ఒక మాట చెప్పాలంటే చాలా విచారకరమైన ఒక మాట ఉంది అక్కడ, వాని గురించి రాయబడింది. 16వ వచనమా 17వ వచనమా? అందువల్ల జనులు యెహోవాకు నైవేద్యము చేయుట యందు అసహ్యపడుటకు, అంటే ఎంత అసహ్యముగా, అంటే ఎంత దౌర్జన్యమో చూడండి దేవుని ఇంట్లో. మేమెవరిమి? కాబట్టి అనేక సార్లు ఏమన్నా దేవుని ఇల్లు, దేవుని యొక్క మందసం, దేవుని యొక్క ప్రత్యక్ష గుడారం వీళ్ళ జాగిరా వీళ్ళ జాగిరా, ఏలి కుమారుల జాగిరా. అనేక సార్లు దేవుని ఇంట్లో మన జాగిర అన్నట్లుగా ప్రవర్తిస్తూ వస్తాం. కాబట్టి నేను చెప్పిందే చట్టం, నేను చేసిందే శాసనం. కాబట్టి ఉడికేదాకా కూడా ఉన్నారంట. వారి కార్యాలు చూడండి ఎంత ఆ మాట నేను అదేమన్నా అసహ్యంగా ఉన్నాయో చూడండి. ఇంత అసహ్యమైనటువంటి కార్యములు చేస్తూ ఉన్నారు. ఇంకా 22వ వచనంలో ఇంకా భయంకరమైన అసహ్య కార్యం ఏంటంటే, అక్కడికి వచ్చినటువంటి స్త్రీలతో వారు ఏం చేసేవాళ్ళంట? వారి స్త్రీలను పాడు చేస్తూ ఉండేవాళ్ళంట. దేవుని ఇంటిలో ఉండి దేవుని వారి క్రియల మూలంగా ఆయన ఏమన్నారు? కాబట్టి అనేకసార్లు దేవుని ఇంటిలో ఉంటాము, మన క్రియల మూలంగా దేవుని ఎరగమన్నట్లుంటాం. దేవుణ్ణి ఎరిగాము అని చెప్పుకుంటాం కానీ, అని చెప్పుకుంటూ దేవుని యొక్క ఇంట్లో ఉంటాం కానీ మన క్రియలు ఆయనను ఎరగమన్నట్లుగానే చూపిస్తాయి, ఏలి కుమారులకు వలె. అయితే మనం ఎట్లుంటామో దైవ గ్రంథాలు మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథము 29వ అధ్యాయము. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనం. నోటి మాటలతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరుచున్నారు కానీ నాకు దూరము చేసుకుని ఉన్నారు. వారి నాడల చూపు. దేవుని ఇంట్లో ఉంటూ వారు ఎలాగ నటిస్తున్నారో చూడండి. మానవ విధులను, దేవుని ఎడల వాళ్ళు చూపించేటువంటి భయం ఏదైతే ఉందో అది ఎటువంటిదంట? మానవ విధులను బట్టి నడుచున్నారు. దేవుని యొక్క ఇంట్లో ఉంటూ దేవుని ఎరగమన్నట్లుగా. కాబట్టి వారు వస్తూ ఉన్నారంట, నోటి మాటలతో వస్తారంట, పెదవులతో గణపరుస్తున్నారు, ఆరాధన చేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని ఇంట్లో ఉన్నారు, దేవుని ఆరాధన చేస్తూ ఉన్నారు, ప్రభుని గణపరుస్తూ ఉన్నారు, ప్రభువులో చేవేస్తూ ఉన్నారు. అయినను సరే వారి జీవితాలు దేవుని ఎరగమన్నట్లుగా కనపడుతూ ఉన్నాయి. దేవుని ఎరిగమన్నట్లుగా దేవుని యొక్క ఇంట్లో ఉంటూనే, కాబట్టి అన్ని కార్యములు చేస్తేనే వారు దేవుని ఎరగనటువంటి వారు. ఎంత విచారకరము! ఈనాడు నీ జీవితం ఎట్లుందో జ్ఞాపకం చేసుకో. దేవుని ఇంట్లోనే ఉంటూ అన్ని కార్యములు చేస్తూ, అయితే వారి క్రియల మూలంగా వారు ఎట్లున్నారంటే దేవుని, చాలామంది అంటారు ఏమన్నా ఆయన ఆరాధన చేస్తారు, ఆమె ఆరాధన చేస్తుంది, ప్రభువుల్లో చేస్తారు, లేకపోతే అనేకమైన కార్యములు చేస్తారు. వారి పనులు, వారి కార్యములు చూస్తే అసలు వీరికంటే అన్యుల మేలు అనిపిస్తుంది అనలేదా? వారి కార్యములను బట్టి, వారి క్రియలను బట్టి ఎట్లున్నారంటే వాళ్ళు
దేవుని ఎరుగమన్నట్లుగాని. ఇంకొంచెం ముందుకు వెళుతాము. 48వ అధ్యాయం యెషయా గ్రంథం 48వ అధ్యాయం 1వ వచనం. యాకోబు వంశస్థులై ఇశ్రాయేలు అను పేరు కలిగిన వారులారా, యూదా జనములలో నుండి బయలుదేరి వచ్చిన వారై యెహోవా నామము తోడని ప్రమాణము చేయొచ్చు, ఇశ్రాయేలు దేవుని నామమును స్మరించుచు నీతి సత్యములను అనుసరింపని వారులారా. చూసారా, వాళ్ళు ఎవరంట? యాకోబు వంశస్థము, ఇశ్రాయేలీలు, యూదా జనము యెహోవా నామముతో ప్రమాణం చేస్తున్నారు. దేవుని నామమును స్మరించే ప్రజలే. అయితే వాళ్ళు ఎట్టున్నారంట? నీతి సత్యమును దేవుని ఇంటిలోనే ఉండి, ఆ నీతిని సత్యము అనుసరింపరు కానీ దేవుని ఇంటిలోనే ఉండి దేవుని ఎరిగినామని చెప్పుకుంటారు. ఏలీ కుమారులు దేవుని ఇంటిలోనే ఉండి దేవుని ఎరగమన్నట్లు ఉన్నారు. ఇంకొంచెం ముందుకు వెళ్తాం. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 31, 32 వచనాలు. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయం. నా జనులు రాదగిన విధంగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారి నోటితో ఎంత ప్రేమ కనపరుచుదురు గాని లాభమును అపేక్షించుచున్నది. చాలమ్మా. కాబట్టి వారి యొక్క అనుభవం ఇది. ఈ మధ్యాహ్నకాల సమయం ప్రభు యొక్క బలలో చేవేస్తున్నటువంటి నీవు ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఈ 31వ వచనం యొక్క అనుభవంలో ప్రభు ఇంటిలోనే ఉంటున్నావు, ప్రభు యొక్క పనులు కార్యములు చేస్తూ ఉన్నావు, ప్రభు పని పరిచర్యను చేస్తూ ఉన్నావు, యాజకుల వలె ప్రభునికి అప్పగించినటువంటి ఆ పని పరిచర్య బాధ్యతల్లోనే ఉన్నావు. ఆయనను నీ క్రియల మూలంగా ఆయనను ఎరుగను అన్నట్లున్నావా? ఏలీ కుమారులు కాబట్టి ప్రత్యక్ష గుడారంలోనే ఉన్నారు. వారు యాజకులే, యాజకులుగా పిలవనటువంటి వారే ప్రత్యక్ష గుడారంలోనే ఉన్నారు. ప్రత్యక్ష గుడారంలో ఉంటూ ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి ఆ ప్రజలు ఆయనను అనేక సార్లు మన విశ్వాస జీవితం ఎట్లనే ఉంటుంది. దేవుని ఇంట్లోనే ఉంటాం కానీ కాబట్టి దేవుని ఎరుగమన్నట్లు. ఈ తలంపు ముగింపులో నేను ఒక మాట జ్ఞాపకం చేసి కొంచెం ముందుకెళ్తాను. మత్తయి సువార్త 2వ అధ్యాయము 23వ క్షమించండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం. ఒక్క మాట అక్క, అది కాదు. మత్తయి సువార్త 7వ అధ్యాయము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 23వ వచనం. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయవాళ్ళారా నా యొద్ద నుండి పొండని వారితో ప్రభు ఒక మాట అన్నాడు. ఇక్కడ ఈ మనుషులతోటి, ఏ మనుషులతోటి? దేవుని ప్రత్యక్ష కూడా దేవుని ఇంటిలోనే ఉండి దేవుని ఎరుగమన్నట్లుగా ఉన్నారు. చూడండి వీరు చేసిన కార్యాలు ప్రభు వివరిస్తాడు. ఆ 5 వచనాలకి మనం చదివితే 22వ వచనం. మేము నీ నామమును ప్రవచింపలేదా? నీ నామమును దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు. చూడండి ఇన్ని కార్యములు చేశారంట వాళ్ళు. చూడండి ఎన్ని చేశారో. ఏం చేశారంట? ప్రభు యొక్క నామమున ప్రవచించి ప్రసంగాలు చేస్తూ వచ్చారు. ఆయన నామమున అద్భుతాలు, దెయ్యాలను వెళ్ళగొట్టారంట. ఆయన నామమున అనేకమైన అద్భుత కార్యాలు చేశారంట. ఇన్ని చేసినటువంటి వారు ఎవరంట? దేవుని. కాబట్టి అన్నీ చేస్తాం దేవుని ఇంట్లో. దేవుని ప్రభు యొక్క ఇంట్లో ఉండి ఇటువంటి కార్యాలన్నీ చేస్తాం. కానీ అయితే మన క్రియలను బట్టి ఎట్లున్నామంట? ఇలా గొప్ప కార్యాలు చేసినటువంటి వాడిని బట్టి ప్రభు ఏమన్నాడు? మీరెవరో నేను ఎరుగను. అటువంటి విచారకరమైన ఒక దినం వస్తుంది, జాగ్రత్త మన జీవితాల్లో. దేవుని ఇంటిలో ఉండి దేవుని ఎరగినటువంటి ఏలీ కుమారులు. ఒకవేళ అది నీ జీవితం అట్లుంది, ఒకసారి పరీక్షించుకో. ప్రభు యొక్క బలలో చేయవేయటానికి ప్రవేశిస్తున్నటువంటి మనము దేవుని ఇంట్లో నుండి దేవుని ఎరిగినటువంటి వారి. కాబట్టి దే నో నాట్ ద లార్డ్ అని మొదటి ట్రాన్స్లేషన్, అది కేజీలో కింగ్ జేమ్స్ వెర్షన్లో. ఇదే మాట NIV వెర్షన్లో ఒక మాట ఉంది. దే హ్యాడ్ నో రిగార్డ్ ఫర్ ద లార్డ్ అన్నాడు. కాబట్టి దే హ్యాడ్ నో రిగార్డ్ ఫర్ ద లార్డ్ అంటే వారు దేవుని
సంబంధికులుగా లేరు. రెండోది, వాళ్ళు ఎట్లా లేరంటమ్మా? దేవుని సంబంధికులుగా, దేవుని ఇంట్లోనే ఉంటూ దేవుని సంబంధికులుగా లేరు అని. ఒకటి, దేవుని ఇంట్లోనే ఉంటూ దేవుని ఎరిగినటువంటి వారిగా ఉన్నారు. NIV వెర్షన్లో ట్రాన్స్లేషన్ ఏమని రాయబడింది అంటే, కాబట్టి వారు దేవుని యొక్క సంబంధికులుగా లేరని రాయబడింది. ఎంత విచారకరమో! ఈ మూడవ తలంపుని మీకు జ్ఞాపకం చేస్తున్నా. అనేకసార్లు దేవుని ఇంట్లోనే ఉంటూ దేవుని సంబంధికులుగా ఉండం. ఎంత విచారకరము! ఏలీ కుమారులను గురించినటువంటి మూడవ తలంపు. కాబట్టి దేవుని ఇంట్లో ఉంటూ దేవుని సంబంధికులుగా లేరు అంటే ఎంత విచారకరం. పౌలు అపోస్తలుడు గలతీయులకు రాస్తూ, గలతీ పత్రిక 5వ అధ్యాయం 24వ వచనంలో, గలతీ పత్రిక 5వ అధ్యాయము 24వ వచనమా, క్రీస్తు యేసు సంబంధులు అంటే వారు దేవుని సంబంధికులుగా లేరు. ఒకవేళ దేవుని సంబంధికులుగా ఉంటే ఏమని చదువుతున్నాడు పౌలు అపోస్తలుడు? కాబట్టి ఇక్కడ అంటాడు క్రీస్తు యేసు సంబంధులు. కాబట్టి వారు దేవుని సంబంధులు అంటే ఇప్పుడు మన ఎదురుకు వచ్చినప్పుడు వారు క్రీస్తు యేసు సంబంధులు. దేవుని ఇంటిలోనే ఉంటూ దేవుని సంబంధికులుగా మనము అంటే క్రీస్తు యేసు సంబంధికులుగా ఉండాలని. క్రీస్తు యేసు సంబంధికులు ఎట్లుంటారంట? క్రూసిఫైడ్ ద ఫ్లెష్ విత్ ఇట్స్ ప్యాషన్స్ అండ్ డిజైర్స్ అంటే వారి యొక్క అభిరుచులు, కోరికలు ఏం చేస్తారంట? వాళ్ళు సిలువ వేస్తారంట. ఇప్పుడు వీరి అభిరుచులు, వీరి కోరికలు ఏవి కూడా ఏలి కుటుంబం, ఏలి కుమారులు సిలువేశారమ్మా? సిలువేయలే. కాబట్టి క్రీస్తు యేసు సంబంధులు ఎట్లుంటారు అంటే దేవుని ఇంటిలోనే ఉంటూ క్రీస్తు సంబంధులుగా లేరు, దేవుని ఇంట్లో ఉంచు దేవుని సంబంధులుగా లేరు. ఒకవేళ వారు దేవుని సంబంధికులగిన అయితే కాబట్టి వారి యొక్క అభిరుచిని, వారి కోరికలను ఏం చేస్తారు? సిలువ వేస్తారు. క్రీస్తు యేసు సంబంధులు అయితే నువ్వు నీ కోరికలను, నీ అభిరుచులను ఏం చేయగలుగుతూ వస్తావు? సిలువ వేస్తూ వస్తావు. ప్రియ సహోదరి, ఒకసారి జ్ఞాపకం చేసుకో. పౌలు అపోస్తలుడు గలతీయులకు రాస్తూ గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక నువ్వు జీవించువాడను నేను కాదు. అది పౌలు అపోస్తలుడు అన్నాడు, నేను క్రీస్తుతో కూడా ఏం చేయబడ్డాను అంటే నేను క్రీస్తుతో సిలువేయబడ్డాను అని అంటే ఇక నేనంటూ, నా అభిరుచి అంటూ, నా కోరికలంటూ ఇంకేవి లేవు, వాటిని నేను సిలువ వేస్తూ వచ్చాను. కాబట్టి దేవుని ఇంటిలో ఉంటూ దేవుని సంబంధికుడిగా ఉన్నావా, లేకపోతే దేవుని సంబంధికుడిగా లేకుండా ఉన్నావా? దేవుని సంబంధికుడు అయి ఉంటే నీవు నీ యొక్క అభిరుచులను, నీ కోరికలను ఏం చేయగలుగుతూ వస్తావు? సిలువ వేయగలుగుతూ వస్తావు. కాబట్టి రోమిలికి రాస్తూ పౌలు అపోస్తలుడు 6వ అధ్యాయము 1వ వచనంలో, రోమపత్రిక కాబట్టి పాపము విషయమై ఏం కావాలంట? 2వ వచనంలో పాపము విషయమై మనము చనిపోవాలి అన్నాడు. నేను మరొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను. ఏంటి? 6వ వచనంలో, కాబట్టి మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువేయబడాలన్నాడు. కాబట్టి మనం పాపమునకు చనిపోవాలి, తర్వాత మనం ప్రాచీన స్వభావము ఏం చేయాలంట? ఆయనతో కూడా సిలువేయబడాలి. అది కాబట్టి ఆయన సంబంధికులు చేసేటువంటి పని. ప్రభువులలో చేవేసినటువంటి సహోదరి సహోదరుడా, నువ్వు క్రీస్తు యేసు సంబంధికుడిగా ఉంటే నువ్వు ధన్యుడివే. దేవుని ఇంటిలోనే ఉండి దేవుని సంబంధికుడిగా లేకపోతే ఎంత విచారకరము. కొలసీలకు రాస్తూ పౌలు అపోస్తలుడు కొలసీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనములు అంటాడు. కొలసీ పత్రిక 2వ అధ్యాయము, నేను క్రీస్తుతో కూడా లోకం యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన. చూసారా? కాబట్టి నేను క్రీస్తుతో కూడా మూల పాఠములుగా మృతి పొందిన క్రీస్తు యేసు సంబంధులు ఎలాగుంటారో నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు బలలో చేవేసినటువంటి సహోదరి, నువ్వు క్రీస్తు యేసు సంబంధుడు అయితే నీ అభిరుచులకు, నీ ఇష్టములకు, నీ కోరికలకు నువ్వేం కావాలా? అనేకసార్లు మన ఇచ్చలనే, మన కోరికలనే మనం ఏం చేసుకుంటూ ఉంటాం? నెరవేర్చుకుంటాం. అట్టి వాడివిగినైతే నువ్వు క్రీస్తు యేసు సంబంధి ఎంత మాత్రమూ కాదు. దేవుని ఇంటిలో ఉంటున్నావు కానీ దేవుని సంబంధికుడు ఎంత మాత్రము కావు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఒకవేళ నువ్వు క్రీస్తు యేసు సంబంధుడు కాకపోతే 1 యోహాను పత్రిక మరొక సంబంధుడు అవుతావు. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి వారెవరంటే ఇప్పుడు, కాబట్టి నువ్వు క్రీస్తు సంబంధివి కాకపోతే దేవుని ఇంటిలో ఉండిన లోక ఎంత విచారకరమో చూడండి. దేవుని ఇంటిలో ఉన్నటువంటి వాడు
కాబట్టి వారు క్రీస్తు సంబంధిగా ఉండాలి. దేవుని ఇంటిలో ఉండి ఎట్లున్నాడంటే లోక సంబంధిగా ఉన్నాడు. అనేక పర్యాయాలు మన విశ్వాస జీవితం కాబట్టి దేవుని యొక్క మందిరంలో, దేవుని యొక్క ఇంటిలోనే ఉండి, కాబట్టి మనము మన ఇచ్చలను కోరికలను చంపివేసుకునే ఆయన సంబంధికులుగా ఉండవలసినటువంటి మనము కాబట్టి ఎవరు సంబంధికులుగా ఉంటామంట? లోక సంబంధికులు. లోక సంబంధికులు అంటే ఇంకో మాట అన్నాడు, అదే యోహాను సువార్తలో, యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో, యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం, యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి యొక్క దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వారు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించి, అంటే నువ్వు క్రీస్తు సంబంధుడు కాకపోతే నువ్వే సంబంధుడు? ఇప్పుడు లోక సంబంధుడు లేకపోతే అపవాది సంబంధుడివి. అంటే దేవుని ఇంటిలోనే ఉంటూ దేవుని సంబంధికుడిగా లేకుండా అపవాది సంబంధికుడిగా, లోక సంబంధికుడిగా ఉండి వాని యొక్క దురాశలను దేవుని యొక్క ఇంటిలో ఏం చేస్తున్నావు? నువ్వు నెరవేర్చుచున్నావు. ఎంత విచారకరము! వారి యొక్క అంతమేంటి నేను చూడన మీకు జ్ఞాపకం చేస్తాను. కాబట్టి దేవుని సంబంధికుడువా లేకపోతే అపవాది సంబంధికుడుగా, లోక సంబంధికుడుగా లోక కార్యములను ఇక్కడ నెరవేరుస్తున్నావా? దేవుని ఇంటిలోనే ఉండి లోక సంబంధికుడుగా లేకపోతే అపవాది సంబంధికుడుగా వాడిని అనుసరించి వాని కార్యములను నెరవేర్చేటువంటి. కాబట్టి 47వ వచనంలో ఏమన్నాడు? దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు గనకనే, అది కాబట్టి వారు దేవుని సంబంధులు కారు గనుకనే దేవుని మాట విన్నారు. దేవుని ఇంటిలో ఉంటూ అపవాది సంబంధికులుగా ఉన్నారు. 3వ సంబంధికులను జ్ఞాపకం చేస్తాను. చదవండి ఇప్పుడు యూదాపత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. మనల్ని పరీక్షించుకుందాం ఈ 3 మాటల్లో. యూదాపత్రిక 19వ వచనం అమ్మా, మళ్ళీ ఒకసారి చదువమ్మా. అతి వారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారినై ఉండి, చూసారా 3వ సంబంధికులు ఎవరంట? వారు ప్రకృతి సంబంధులు. దేవుని ఇంట్లోనే ఉంటూ వారు ప్రకృతి సంబంధులుగా ఉన్నారు. ప్రకృతి సంబంధులు ఎట్టివారంటే వారు ఆత్మ లేనటువంటి వారు. అందుకోసమే దేవుని ఆత్మ వాళ్ళు లేదు కనుక వారు దేవుని ఇంటిలోనే ఉండి దేవుని సంబంధికులు అనుకుంటూ ప్రకృతి సంబంధికులుగా ఉండి దేవుని ఆత్మలో లేనటువంటి వారు. ఎంత విచారకరము! దేవుని ఆత్మ మనలో లేకపోతే కదా మనం ఇంకెవరి దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింప పడుదురో వారు. మరి ఇప్పుడు చెప్పండి, వారు ప్రకృతి సంబంధులుగా ఆత్మ లేనటువంటి వారు, ఇప్పుడు వారు ఎవరు సంబంధులుగా ఉన్నట్లు? వాళ్ళు ఇంకా అంటే దేవుని సంబంధికులను చెప్పుకుంటూ దేవుని ఇంట్లో ఉంటూ వారు ఆత్మ లేనటువంటి ప్రజలుగా ఉన్నారు. ఒకవేళ ఆత్మీయంగా ఉంటే ఆత్మ మనల్ని గద్దిస్తుంది, ఆత్మ మనకి బోధిస్తుంది, ఆత్మ మనకు సరిచేస్తుంది, ఆత్మ మన యొక్క స్థితిని జ్ఞాపకం చేస్తుంది, ఆత్మ మన బలహీనతలను సరి చేసుకోవడానికి మన కన్ఫెషన్లోనే తీసుకొస్తుంది. అదే లేనప్పుడు మనం ఎట్లుంటామంట? భేదములు కలిగించేటువంటి. పౌలపోస్తులు రోమిలకు రాస్తూ రోమపత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు, రోమపత్రిక 8వ అధ్యాయము దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ, అది దేవుని ఆత్మ ఉంటే ఆత్మ స్వభావం శరీర సంబంధమైనటువంటి వారు కారు. కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. కొరింథీ మొదటి పత్రిక ఒక మనుషుని సంగతులు అతను ఉన్న మనుషాత్మకే కానీ అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మే కానీ, దేవుని సంగతులు దేవుని ఆత్మకే తెలుస్తాయి. అంటే దేవుని ఆత్మ నీలో ఉంటే దేవుని సంగతులు ఏంటో నీకు అర్థమవుతాయి. నువ్వు ప్రకృతి సంబంధిగా అయితే దేవుని ఆత్మ నీలో ఉండదు. దేవుని ఏ కార్యంలో అసలు నువ్వు గ్రహించవు. ఇది ప్రభు చేశాడా, ఇది ప్రభు వలన ప్రభు మనతో మాట్లాడుతున్నాడా, ప్రభు మనల్ని సరిచేయడానికి ఇష్టపడ్డా, లేకపోతే ప్రభు ఇట్లా మనతో, ఇవి ఏవి కూడా అర్థం కావు. కారణము దేవుని ఇంటిలో ఉంటూ ఎలా ఉన్నారు వాళ్ళు? ప్రభు యొక్క బలలో సమీపిస్తున్నటువంటి నీవు
కాబట్టి ఈ మాట జ్ఞాపకం చేసుకో. దేవుని సంబంధికులుగా లేరు. మొట్టమొదటిగా వారు దేవుని ఇంట్లో ఉంటూ దేవుని ఎరుగని వారు, దేవుని ఇంట్లో ఉంటూ దేవుని సంబంధికులుగా లేరు. ప్రభు యొక్క బలలో చేవేస్తున్న సహోదరి, ఒకసారి సహోదరుడు పరీక్షించుకుందాం మనల్ని. దేవుని ఇంటిలో దేవుని సంబంధికులుగానే ఉంటున్నామా? దేవుని ఇంటిలో దేవుని ఎరిగినటువంటి వారిగానే ఉంటున్నామా? ఒకవేళ దేవుని ఎరిగి ఉంటే ఎటువారో నేను జ్ఞాపకం చేశాను. దేవుని సంబంధికులు ఎట్లుంటారో నేను జ్ఞాపకం చేస్తూ వచ్చాను. ఒక్కసారి పరీక్షించుకొని ప్రభు యొక్క బలలోనికి మనం ప్రవేశించేటువంటి వారిగా ఉంటాం. నేను ఇంకొక చిన్న తలంపు జ్ఞాపకం చేసి అక్కడ ముగిస్తాను. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. కాబట్టి ఇది నేను 3వ తలంపు ఇక్కడ ముగిస్తాను. కాబట్టి నేను మొదటి తలంపు జ్ఞాపకం చేశాను. యాజకత్వ పరిచర్య, మనము యాజకులము, ప్రభు మనల్ని ఘనపరుస్తూ వచ్చాడని. రెండోది ఏలీ కుమారుల గురించి జ్ఞాపకం చేస్తూ, వారు దేవుని ఇంట్లో ఉండి దేవుని ఎరుగని వారిగా ఉన్నారు. వారు దేవుని ఇంట్లో ఉండి దేవుని సంబంధికులుగా లేరు. ఇప్పుడు వీరిని గురించిన 3వ మాట, వారు మిక్కిలి ఎక్కడున్నారు? వాళ్ళు ప్రత్యక్షపు గుడారములో ఉండి ఎట్లున్నారంటే వాళ్ళు మిక్కిలి దుర్మార్గులుగా ఉన్నారంట. దేవుని ఇంటిలోనే ఉండి వారు మిక్కిలి దుర్మార్గులుగా ఉన్నారు. ఈనాడు లేకపోలేదా ఇటువంటి వారు సంఘాలలో? దేవుని ఇంటిలోనే ఉంటారు, దుర్మార్గంగా ప్రవర్తిస్తుంటారు. దేవుని ఇంటిలోనే ఉంటారు. ఇంకో మాట దానికి యాడ్ చేశారు. దుర్మార్గులు అంటే బాగుండేది. ఏమన్నాడు అక్కడ? సూపర్లేటివ్ డిగ్రీలో చెప్పాడు. మిక్కిలి దుర్మార్గులు అన్నాడు కదా. దేవుని ఇంటిలోనే ఉండి మిక్కిలి దుర్మార్గము ప్రవర్తించినటువంటి వారు. నేను ఈ పదానికి 5 అంటే ట్రాన్స్లేషన్స్ 5 పదాలకు జోడించుకొని దాన్ని స్టడీ చేస్తూ వచ్చాను. నేను అవన్నీ మీకు వివరించను కానీ ఆ పదాల అర్థాలు మాత్రం చెప్తా. మొట్టమొదటిగా NIV వర్షన్లో ఏమని రాయబడింది అని అంటే, ఏలీ సన్స్ వర్ స్కౌండ్రల్ అని రాయబడింది. మిక్కిలి దుర్మార్గులు అంటే NIV వర్షన్ అంటే ఏందమ్మా? న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ అని. సరే, NIV వర్షన్లో ఏముందంటే, ఈ దుర్మార్గులు అనేటువంటి పదానికి స్కౌండ్రల్ అని రాయబడింది. దాని గురించి మీరు స్టడీ చేయండి. ఆ తర్వాత KJV వర్షన్కి వస్తే, KJV అంటే కింగ్ జేమ్స్ వర్షన్, సన్స్ ఆర్ బెలియాల్ అంటే ఎవరు పుత్రులు అంటే వాళ్ళు బెలియాల్ పుత్రులు అని రాయబడింది. KJV వర్షన్లో సన్స్ ఆఫ్ బెలియాల్. బెలియాల్ గురించి ఎక్కడ రాయబడింది చెప్తా గల? కొరింథీ 2వ పత్రిక 10వ అధ్యాయము 6న ఒకసారి చూస్తామా? 2 కొరింథీ. క్రీస్తునకు బెలియాలుతో ఏమీ సంబంధం? రైట్. కాబట్టి వీళ్ళెవరు అంటే బెలియాలు సంబంధులంట. సన్స్ ఆఫ్ బెలియాల్ అన్నాడు. ESV వర్షన్ ఉంది, ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్. దాంట్లో ఏమని రాయబడిందంటే, దే ఆర్ వర్త్లెస్ అని రాయబడింది. అంటే వాళ్ళెవరు? విలువ లేనటువంటి వారు. వాళ్ళు ఎవరంట? ఒకరైతే స్కౌండ్రల్ అని రాయబడింది, దుష్టులని ఉంది. వారు బెలియాలు సంబంధులని మరొక వర్షన్లో ఉంది. ESV వర్షన్లోకి వచ్చేసరికి, ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్లోకి వచ్చేసరికి వారు వర్త్లెస్ అని రాయబడి, అంటే విలువ లేనటువంటి వారు దేవుని ఇంట్లోనే ఉండి. ఆ తర్వాత NKJV ఉంది. NKJV అని అంటే న్యూ కింగ్ జేమ్స్ వర్షన్. దాంట్లో ఏముంది అంటే సన్స్ ఆఫ్ కరప్టెడ్ అని ఉంది. సన్స్ ఆఫ్ కరప్షన్ అంటే ఏంటమ్మా? అవినీతి. కరప్షన్ అంటే ఏంటి? దేవుని ఇంట్లో ఉంటూ వారు ఏం చేస్తున్నారంట? అవినీతి చేస్తూ ఉన్నారు. కాబట్టి సన్స్ ఆఫ్ కరప్షన్గా ఉన్నారంట. ఆ తర్వాత NSAB ఉంది. NSAB అని అంటే న్యూ అమెరికన్ స్టాండర్డ్ వర్షన్. NSABలో ఏమని రాబడింది అంటే సన్స్ ఆఫ్ యూజ్లెస్ అని రాయబడింది. ఏమని రాయబడింది? సన్స్ ఆఫ్ యూజ్లెస్ అంటే పనికి మాలినటువంటి వారని రాయబడింది. ఇటువంటి కుమారులు ఎవరికైనా అవసరమా ఏమా? కాబట్టి ఏలీ కుమారులను గురించి వాళ్ళు దుష్టులని రాయబడింది. ఏలీ కుమారుల గురించి వారు బెలియాలు సంబంధులని రాయబడింది. ఏలీ కుమారుల గురించి వాళ్ళు విలువలైనటువంటి వారని రాయబడింది. ఏలీ కుమారుల గురించి రాయబడి వాళ్ళు అవినీతి పనులను రాయబడింది. ఏలీ కుమారుల గురించి రాయబడింది పనికి మాలిన వారని రాయబడింది. తెలుగులో అయితే వాళ్ళు అందుకే మిక్కిలి దుర్మార్గులని చెప్పటం నేను అక్కడ ఆగిన స్టడీ చేస్తూ ఉన్నప్పుడు, నేను బైబిల్ స్టడీ చేస్తూ ఉన్నప్పుడు, ఎందుకు ప్రభా మిక్కిలి దుర్మార్గులు అన్నాడు, దుర్మార్గులు అని రాయవచ్చు కదా అన్నప్పుడు ప్రభు నాకు ఒక ఆలోచన ఇచ్చాడు.
చూడు ఒకసారి వర్షన్స్ చూస్తూ వచ్చిన ఫస్ట్ వర్షన్ చూస్తే నా దగ్గర ఉన్నాయి, ఈ వర్షన్స్ అన్నీ ఉన్నాయి నా దగ్గర. నేను ఈ వర్షన్ చూస్తూ ఉన్నప్పుడు అక్కడ వింతగా ప్రభు అసలు ఎంత నేను ప్రభు మీద దొరికినట్లు అనిపించింది నాకు. ఈ పదాలన్నీ ఒక దగ్గరికి తెస్తే కాబట్టి ఏలి కుమారులు ఎంత దుర్మార్గులు అన్న విషయం మనకు అర్థమవుతుంది. ప్రభు సన్నిధిలో ఉన్నటువంటి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుని ఇంటిలోనే ఉంటూ దుష్టంగా ప్రవర్తిస్తున్నావా? దేవుని ఇంటిలోనే ఉంటూ బలియాల సంబంధికులుగా ఉన్నావా? దేవుని ఇంటిలోనే ఉంటూ ఏ విలువ లేనటువంటి వాడిగా జీవిస్తున్నావా? దేవుని ఇంటిలోనే ఉంటే కరప్టెడ్ చేస్తా ఉన్నావా? అవినీతి పనులను చేస్తూ ఉన్నావా? దేవుని ఇంట్లో నుంచి పనికి మాలిన వాడిగా జీవిస్తున్నావా? అయితే నువ్వు ఏలి సంతతి వాడివే. వీరి యొక్క అంతాన్ని ఇప్పుడు జ్ఞాపకం చేస్తా. సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయము. నేను మొట్టమొదటి మాట జ్ఞాపకం చేస్తా. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం. నరునికి నరుడు తప్పు చేసినడలా దేవుడు విమర్శ చేయను గాని ఎవరైనా యెహోవా విషయంలో పాపము చేసినడలా వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయను అనెను. అయితే యెహోవా వారిని చంపదలిచి ఉండెను. దేవుడు వారిని చంపదలిచెను గనుక వారు ఎట్లున్నారు? దుష్టులుగా ఉన్నారు దేవుని సన్నిధిలో. దేవుడు వారిని చంపదలిచారు కనుక బలియాల సంబంధికులుగా దేవుని ఇంటిలోనే ఉంటూ బలియాల సంబంధికులుగా ఉన్నారు. దేవుడు వారిని చంపదలిచాడు కనుకనే దేవుని ఇంట్లో ఉంటూ విలువైనటువంటి వారిగా ఉన్నారు. దేవుడు వారిని చంపదలిచాడు కనుక దేవుని ఇంట్లో ఉంటూ కరప్టెడ్గా జీవిస్తున్నారు. దేవుడు వారిని చంపదలిచాడు కనుక దేవుని ఇంట్లో ఉంటూ పనికి మాలిన వారిగా జీవిస్తున్నారు. ఏదో అంటారు లోకంలో, ఏమని సావుకొస్తే దేవుడు ఏం చేస్తాడు అంటారు కదా. సావుకు వస్తే అదే జరుగుతుంది. ఏలి కుటుంబం ప్రభు చంపదలిసినప్పుడు, ప్రభు తనను అవకాశం ఇస్తున్నప్పుడు అంత స్కౌండ్రల్గా, అంత బలియాల సంబంధికులుగా, అంత సన్స్ ఆఫ్ కరప్టెడ్గా ఇలాగూ జీవిస్తే దేవుడిని వారి విషయమే రాయబడింది. దేవుడు వారిని ఏం చేయాలంట? చంపదలిశాడంట. ఇప్పుడు వస్తాం 4వ అధ్యాయం 11వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయము 11వ వచనం. మరియు దేవుని మందసం పట్టబడెను. అది కాకును హోఫ్ని ఫినెహాసులను ఏలి యొక్క 2 కుమారులు హాతులయ్యారు. ప్రభు యొక్క మాటలు ఎప్పుడు కూడా ఏం కావు, తప్పిపో. కాబట్టి విశ్వాస జీవితంలో ప్రభు చంపదలిసినప్పుడు దేవుని ఇంట్లోనే ఉంటూ మనము దుష్టులముగా దేవుని ఇంట్లో ఉంటూ బలియాల వలె విలువలేనటువంటి వారిగా, అవినీతి పనికి మాలినటువంటి వారిగా జీవిస్తూ అట్టి వారి విషయమే దేవుడు చెబుతున్నాడు. దేవుడు చంపదలిసినప్పుడు ఎవరు కూడా ఏమి కూడా వారు వినరు. ఇంకా వారికి వాక్యం పనిచేయదు, వారికి వాక్యము ఎక్కదు. అది దేవుడు గద్దిస్తున్నాడన్న సంగతి ఎరుగరు. దేవుడే మనతో మాట్లాడుతున్నాడని కారణం ఏంటి అంటే దేవుడే వారిని చంపదలిసినప్పుడు వారికి ఇక ఏది కూడా ఎక్కదు. ఒకవేళ నీ జీవితం అట్టుందా ప్రభు సన్నిధిలో ఒకసారి పరీక్షించుకో. ప్రభు బల్లో చేవేస్తున్నప్పుడు అయితే ప్రభు యొక్క ఉద్దేశం మన అది కాదు. హెజ్కేలు గ్రంథము, ఆ మాట చదివి మనం బల్లోకి వెళ్తాం. 33వ అధ్యాయం, హెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయం. హోఫ్ని ఫినియాస్ వల్లే దేవుడు మనల్ని అట్లా చేయాలని ఇష్టపడట్లేదు. ఒకవేళ ఏలి కుమారుల వల్ల నీ జీవితం అట్లుంటే ప్రభు ఇంట్లోనే ఉంటూ ప్రభు నిన్ను చంపదలిచాడని, ఒకవేళ హోఫ్ని ఫినియాస్ వల్లే ప్రభు చంపదలిచి చేసినట్లుగా ప్రభు యొక్క ఉద్దేశం అది కాదు. మన ఎడల 33వ అధ్యాయము 11వ వచనం. నా జీవం తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషం లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషం కలుగును. కాబట్టి ఇశ్రాయేలులారా, మనసు త్రిప్పుకోనండి, మీ దుర్మార్గం నుండి మరలి మనసు త్రిప్పుకోనండి, మీరెందుకు మరణము. చూడండి, హోఫ్ని ఫినెహాసులు కాబట్టి వారు ఎట్లా దేవుని ఇంట్లో నడుచుకున్న కారణం చేత, కాబట్టి వారు దేవుని ఇంట్లోనే ఉంటూ వారు ఎంత దుర్మార్గం ఎట్లా ప్రవర్తిస్తూ వచ్చారో నేను 5 మాటలు జ్ఞాపకం చేశాను. కాబట్టి దేవుడు మనల్ని హతం చేయాలని ఇష్టపడట్లే. ఒకవేళ అదేగైనా ఉంటే ఖచ్చితంగా కార్యం మనలో చేయడానికి ప్రభు వెనుక ఆడడు. కాబట్టి ఇశ్రాయేలులారా, మనసు తిప్పుకొని మేము దుర్మార్గత నుండి మరలి మనసు తిప్పుకోనండి, మీరెందుకు మరణం నొందుతారు. ప్రభు అడుగుతున్నాడు, ఎందుకు మీరు కూడా వారి వల్ల మరణం పొందుతారు? మనసు తిప్పుకొని ప్రభు దగ్గర క్షమాపణ కోరుకో. ప్రభు నన్ను క్షమించు నా దుర్మార్గతను బట్టి. దేవుడు 19వ వచనాన్ని చదువుతాం. మరియు దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచి నీతి న్యాయం అనుసరించినలా వాటిని బట్టి అతడు బ్రతుకును. ఒకసారి పరీక్షించుకుందాం మన జీవితాల్లో
కాబట్టి ఎట్లున్నాము అన్న సంగతి నేను ఏలి కుటుంబాలని ఏదైనా మనం స్టడీ చేస్తూ వచ్చాం. కాబట్టి ఈ వాక్యపు వెలుగులో మన జీవితాలను పరీక్షించుకొని కాబట్టి మన దుర్మార్గతను విడిచి ప్రభు వైపు తిరుగుదాం. కాబట్టి మనము మరణం కాకుండానట్లు ఏలి కుమారులు ఎట్లా మరణమైతే వచ్చారో కాబట్టి మనం మరణం కాకుండానట్లు మన దుష్టత్వమును దేవుని ఇంట్లో ఉంటూ కాబట్టి మనం దానిని విడిచిపెట్టకుండా ఉంటే ఒక దినం నీకట్టి పరిస్థితి రాబోతుంది. కాబట్టి ప్రభు హెచ్చరిస్తున్నాడు, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. సరి చేసుకుందాం, యోగ్యంగా ఆయన బలను సమీపిస్తాము.